నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అట్టుడుకుతున్న ఫ్రాన్స్, మాక్రాన్కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనం. అధికార దుర్వినియోగంపై థాయిలాండ్ మాజీ ప్రధాని సినవత్రాకు ఏడాది జైలు శిక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతు కోసింది, కేటీఆర్ ఫైర్. కర్నూలు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు, మంత్రాలయం నియోజకవర్గంలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. నేపాల్లో విధ్వంసకాండ కొనసాగుతోంది. రాజధాని కాఠ్మాండుతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ప్రతి ప్రభుత్వ భవనాన్ని తగలబెట్టారు నిరసనకారులు. నేపాల్ రాష్ట్రపతి నిలయం కూడా మంటల్లో తగలబడిపోయింది. నేపాల్ నిరసనల తర్వాత ఫ్రాన్స్ వీధుల్లో కూడా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కు వ్యతిరేకంగా ఎవ్రీథింగ్ ను బ్లాక్ చేయండి అనే కొత్త ఉద్యమం బుధవారం ఉదయం దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధించింది. దహనం, నినాదాలు, గందరగోళం ప్రతి చోట కనిపించాయి. అనేక బస్సులకు నిరసనకారులు నిప్పు పెట్టారు. భద్రతా దళాలను భారీగా మోహరించినప్పటికీ రాజధాని ప్యారిస్ తో సహా అనేక ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ఫ్రెంచ్ రాజకీయాలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ తిరుగుబాటు జరుగుతోంది. ఇటీవల పార్లమెంటు విశ్వాస పరీక్షలో ప్రధానమంత్రి ఫ్రాంకోయిజ్ బెరోన్ ఓడించింది. మాక్రాన్ తన పదవీ కాలంలో 5వ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్నును నియమించాల్సి వచ్చింది. థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి తక్సిన్ సినవత్రాకు అధికార దుర్వినియోగం తదితర పాత కేసుల్లో ఏడాది జైలు శిక్ష పడింది. 10 ఏళ్ల అజ్ఞాతం అనంతరం 2023లో ఆయన స్వదేశానికి తిరిగొచ్చాక అధికారులు ఆయన కేసును తప్పుగా అన్వయించుకున్నారా అన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపిన కోర్టు ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. తక్సిన్ కు విధించిన శిక్షను సరిగ్గా అమలు చేయలేదని, పోలీసు ఆసుపత్రిలో ఆయన నిర్బంధంలో ఉన్న కాలాన్ని జైలు శిక్షగా పరిగణించలేమని పేర్కొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కారు కొలువు కోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్ని, అమ్మా నాన్నల కష్టార్జితాన్ని ధారపోసి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసిందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కేటీఆర్ అసమర్థత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని మండిపడ్డారు. అంగట్లో కొలువులు అమ్ముకొని ఈ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతు కోసిందని ఆక్షేపించారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లాయి. మంత్రాలయం సమీపంలోని నాగులదిన్నె రహదారిలోని పెద్ద వంక పొంగి పొరలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంత్రాలయం నుంచి నాగులదిన్నెకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ వాగు దాటించేందుకు ప్రయత్నం చేయగా వాగులో ఇరుక్కుపోయింది. బస్సులో ఒక ప్రయాణికుడితో పాటు కండక్టర్, డ్రైవర్ ఉన్నారు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొరలడంతో నాగల్దిన్నె, కర్నూలు, ఐజా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడ సొసైటీ ద్వారా 7,000 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేయడం జరిగిందని పిఏసిఎస్ చైర్మన్ అన్నారు. ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. సంఘం చైర్మన్ ఏదుల పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు సొసైటీ ద్వారా 7,000 బస్తాలు యూరియా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రైతులకు సరిపడా యూరియా అందించే విధంగా సహకారం చేస్తామని తెలిపారు. కాబట్టి తొందరగా, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఒక్కొక్క లోడ్ పంపకంలా రైతులు వచ్చిన ముందు వచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకోవచ్చు. దగ్గర ఉన్న వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళకి అయిపోతుంది. కాబట్టి పంపినప్పుడల్లా 2 లోడ్లను పంపితే మేము అందరు రైతులకు సమానంగా ఇవ్వగలుగుతాం. ఈ 10 రోజులు కష్టపడితే ఈ ప్రాబ్లం తీరిపోతుంది. కాబట్టి ఈ వ్యవసాయ అధికారులకు కూడా ఈ సొసైటీకి ఎక్కువ పంపాలని కోరుతున్నాం. ఇక వచ్చిన కాడికి అందరికి పంపుతుంది. అక్కడ షార్టేజ్ ఉంది కాబట్టి మన ఈ సింధూరు నుంచి ఇక్కడ మన రామగుండంలో ఉత్పత్తి అవుతలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కానీ రైతులకు సకాలంలో అందించగలుగుతున్నాం. ఒకరోజు అటు ఇటు దానికి ఏం ప్రాబ్లం ఉండకుండా చూస్తున్నామని చెప్తూ తొందర పంపితే మనకు
ఈ పరిస్థితి గట్టెక్కుతారని చెప్తారు. గవర్నమెంట్ ఏంటంటే పంపినప్పుడు ఒక సొసైటీకి ఒక లోడు పంపితే అది 400-300 బస్సులు పంపితే ఏమవుతుంది అంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు మళ్ళీ తీసుకొని పోతున్నారు. ఒకసారి 2 లోన్లు ఒక సొసైటీ, లేకుంటే ఈ సొసైటీ మొత్తంలో ఇక్కడ మా మండలం మొత్తం ఒకటే నాడు పంపినాడు అన్ని సొసైటీలో ఎవరు వాళ్ళు తీసుకుంటారో అట్లా ఇబ్బంది ఉండదు ఒక్కొక్క సొసైటీ దగ్గర. ఆ విధంగా పంపేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళు అనుకున్నాం. అదే ఇప్పుడు యూరియా సెంట్రల్ నుంచే వస్తలేదు, అది స్టేట్ గవర్నమెంట్ది కాదు, సెంట్రల్ నుంచి రావాలి. వాళ్ళు పంపిన కాడికి రోజు అన్నింటికి వీళ్ళు కూడా పంపుతున్నారు, కానీ ఇంకా ఎక్కువ తెప్పించే బాధ్యత మన ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కొట్లాడి 10 రోజులు సీజన్ దాటిపోయినాక పంపితే లాభం లేదు కాబట్టి ఆ సీజన్ లోపలనే తెప్పించి రైతులకు సకాలంలో అందించేటట్టు చర్యలు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన వారు నేపాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఒడిశాకు చెందిన కొంతమందితో కలిసి గుమ్మలక్ష్మీపురం వాసులు వెంకటరావు, సంతోషలక్ష్మి అలాగే కేదారీపురానికి చెందిన సుబ్బారావు నేపాల్ సందర్శనకు వెళ్లారు. అయితే అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ మేరకు మన్యం జిల్లా నుండి నేపాల్ సందర్శనకు వెళ్లిన 40 మంది యాత్రికులు కాఠ్మండు ఎయిర్పోర్ట్ కు క్షేమంగా చేరుకున్నారు. వారు మాట్లాడుతూ నేపాల్లో జరుగుతున్న అల్లర్లకు బిక్కుబిక్కుమంటూ ఓ హోటల్లో తలదాచుకున్నామని అన్నారు. ప్రభుత్వం చొరవతో క్షేమంగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నామని అన్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి లోకేష్ కు, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే అతని దయ వల్ల మేము జరిగింది. మేము క్షేమంగా ఎయిర్పోర్ట్కి చేరుకున్నామండి. మీరందరూ ఉండడం వల్ల ఈరోజు మేము క్షేమంగా ఇక్కడికి ఎయిర్పోర్ట్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ దయ వల్ల మేము ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాము. అలాగే ఇప్పుడు మాకు బోర్డింగ్ పాస్ ఇస్తామన్నారండి. డైరెక్ట్ వైజాగ్, విజయవాడ వరకు ఎయిర్పోర్ట్లో మాకు దిగబెడతామని చెప్పారు. వాళ్ళకి సరిపోటి ధన్యవాదాలండి. మీరు ఉండడం వల్ల మేము క్షేమంగా చేరుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. 240 మంది మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చాము. కడప, కర్నూలు, ప్రకాశం మొదలైన వాళ్ళందరికీ వచ్చాము. మరి కొద్దిసేపట్లో బోర్డింగ్ పాస్లు ఇస్తామన్నారు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా తెలుగు వారి తరఫున ధన్యవాదాలు. మీరు ఉండడం వల్ల మేము. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం కారాడ వలస పెదబొండపల్లి గ్రామ రెవెన్యూలో గల వెలుగుల మెట్ట కొండను వెంకటసాయి గ్రానైట్ కంపెనీ వారికి పర్మిషన్ ఇవ్వడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా 2 గ్రామాల రైతులు, ప్రజలు వద్దు అని వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు మాట్లాడుతూ కొండకు ఆనుకొని ఉన్న పంట పొలాలు దెబ్బతింటాయని మరియు పశువులు మేతకు తీసుకెళ్తున్న వారి ఉపాధి కోల్పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే ఏదైనా చేసేటప్పుడు ఎన్జిఓస్ అంటున్నారు. ఇప్పుడు మేడం గారు కంటిన్యూ వింటున్నాను నేను. ఎన్జిఓస్ మా ఊర్లో ఎన్జిఓస్ ఉంటే వాళ్ళ మాట వినండి. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చిన ఎన్జిఓస్ అని చెప్పి ఇక్కడ ఓకే అంటే ఆ రికార్డ్ చూసి అక్కడ ఆఫీసులు పంపించి అది నిజమని చెప్పినట్టు ఓకే చేస్తే మేము ఒప్పుకోము. మా ఊర్లో ఎన్జిఓస్ ఎవరన్నా రమ్మనండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని సంబంధం లేని ఎన్జిఓస్ చెప్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇక అసలు పాయింట్కి వస్తున్నాను. మేడం గారు ఆగండి. అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మాకు ఆ కొండ వలన ఇందాకలా మా ఆడపడి చెప్పినట్టు ఇక్కడ మా కుల వృత్తులు, గొర్రెలు, మేకలు, పశువులు ఉంటాయి. దమ్ములు పట్టినప్పుడు కానీ మేము నీలగిరి వేసుకున్నప్పుడు కానీ ముఖ్యంగా ఖాళీ స్థలాలు ఉండవు. ఆ ఆవుల్ని ఆ మెట్ల మీద తోలికెళ్ళి 4 పరకలు తిని బతుకుతాయి. ఒక్కల బతుకు కోసం 100 మంది కుటుంబాలు కడుపు కొట్టి వాళ్ళ జీవనోపాధిని తీయవలసిన హక్కు, జీవనోపాధి హక్కు ఏ పడినవారం కానీ గ్రానైట్ లో మైన్సింగ్ వారికి కానీ ఎటువంటి గవర్నమెంట్ కానీ హక్కు లేదు. నాయకుడైనా 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు. కానీ ఇక్కడ మా క్వారీ కొన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి వచ్చింది. మా తాతల నుంచి అనుభవించింది. మధ్యన మీరెవరు? అసలు ప్రజాసేకరణ చేయించే హక్కు మీకు అసలు ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇవ్వాలి? మీరు అసలు ఎందుకు ఇక్కడికి రావాలి? మా హక్కులు తీసుకెళ్ళిపోయాక ఇకపోతే ఉపాధి అంటారు. ఎవరండి ఉపాధి? ఇప్పటికీ మరికొన్ని ఒక్క 20-30 సంవత్సరాలు పోనివ్వండి, అందరూ రోడ్లు పడతారు. ఎందుకంటే జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండల కేంద్రంలోని గాజులపేటలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాలనీలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇంటిలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, డ్రైనేజీలు లేక నీరు నిలిచిపోవడంతో చెరువును తలపిస్తోందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఇళ్లలోకి విషపురుగులు వస్తాయేమోనని ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. ఇంకిపోవడానికి దాదాపు 10 రోజుల నుండి 20 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి నీటిని సాఫీగా పోయే విధంగా చేసి ఇళ్లను కాపాడాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా థరూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల చేత కూలీ పనులు చేయిస్తున్నారు. ఒక ట్రాలీ ఆటోలో వచ్చినటువంటి పూల కుండీలను విద్యార్థులచే దింపించడం చాలా బాధాకరంగా ఉంది. చిన్న పిల్లలతో ఇలా మోపించడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పిల్లలకు కడుపు నొప్పి వచ్చినా లేక ఒట్టి కదిలి ఏవైనా అయితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు కావలసినంత యూరియా వస్తోందని, రైతులందరికీ సరఫరా చేస్తామని, ఎవరు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. యూరియా పొందిన రైతులు బస్తాలను వారి స్కూటర్లలో పెట్టుకుని తీసుకెళ్లడం జిల్లా కలెక్టర్ గమనించారు. రైతులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎండ తగలకుండా షామియానా, కూర్చోవడానికి కుర్చీలు, మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. యూరియా స్థితిగతులపై రైతుల అభిప్రాయాలను ఎంతో ఓపికగా అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల పట్టణంలోని వాణీనగర్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం శాండ్ బజార్ ను ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరలో సులభంగా ఇసుక అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ప్రకారం శాండ్ బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో దళారీ వ్యవస్థ ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడుతోందని అన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద 800 రూపాయలు చెల్లిస్తే ఇసుక ఇంటికే చేరేలా సదుపాయం కల్పించామని తెలిపారు. అలాగే లారీలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శాండ్ బజార్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఇరిగేషన్ విషయంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పనిచేద్దామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన మినరల్కి సంబంధించినటువంటి మా వినయ్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా అధికారులందరూ కూడా నాకు శ్రీనివాస్ ఎందుకంటే మా పత్తిపట్ల గ్రామస్తుడు, మా తమ్ముడు సర్పంచ్ నా దగ్గర కొంచెం ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన విషయం మనకు తెలియదు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారు కూడా. జగిత్యాల గ్రామీణ మండలం కల్లెడలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. అందరితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పుళ్లతో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటన చేశారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుందని, ఆ గ్రామంలో ఒక కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కుటుంబాలను వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేస్తుంటే దాన్ని పీసీఆర్ యాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ విల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అట్టుడుకుతున్న ఫ్రాన్స్, మాక్రాన్కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనం. అధికార దుర్వినియోగంపై థాయిలాండ్ మాజీ ప్రధాని సినవత్రాకు 1 ఏడాది జైలు శిక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతు కోసింది, కేటీఆర్ ఫైర్. కర్నూలు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు, మంత్రాలయం నియోజకవర్గంలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.